హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. కల్కి 2898 ఎడి, ప్రాజెక్ట్ కే, ప్రభాస్, నాగశ్విన్, వైజయంతి మూవీస్ వీళ్ళ ముగ్గురు బ్యానర్ పైన చాలా పెద్ద బడ్జెట్తో అయితే ఈ మూవీ అయితే మే 9th అయితే రిలీజ్ అవ్వబోతుంది భయ్య. సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతిదానికి ఇదే డైలాగ్ కొడతావేంట్రా అని అంటారు కావచ్చు. సో ఇప్పుడు డైలాగ్ అయితే కాదు, నిజంగా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక గొప్ప రహస్యం, చాలా గండికోట రహస్యాలతో అయితే ఈ కల్కి సినిమా అయితే ఉండబోతుంది. సో ఈ న్యూస్ అయితే చాలా వైరల్గా అయితే మారుతుంది. సో అదేంటో నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి దయచేసి ప్లీజ్. కల్కి అండ్ కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడికి అసలు వీటి రెండిటికి సంబంధం ఏంటి? అసలు కల్కి భగవానుడికి ఆ కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధం ఏంటి? సో కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో ఒక రహస్య గది అయితే ఉంది. అది కూడా 6వ గది. ఆ గదికి నాగబంధనాన్ని అయితే వేశారు. ఆ గదిని ఇంతవరకు ఎవ్వరు కూడా తెరవలేదు. తెరవడానికి ప్రయత్నించినా గానీ ఎన్నో ఆటంకాలైతే ఎదురయ్యాయి భయ్య. సో దానికి దీనికి సంబంధం ఏంటి? ఎలా లింక్ చెయ్యబోతున్నాడు నాగశ్విన్ అనే దానిపై నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మనమైతే తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ భయ్య. సో చూడండి, వినండి. ఈ రహస్యాలు వింటే ఖచ్చితంగా మీ వెన్నులో అయితే వణుకు పుడుతుంది భయ్య. అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు ఏంటో మీకు తెలుసా? కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళికల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాసుల కొద్ది బంగారం, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆ ఆలయ వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలమాళికలు అంటే గదులు అన్నమాట. ఈ గుడిలో 6 గదులైతే ఉన్నాయి. సో ఆ గదుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళికలో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులనైతే తెరిచారు. ఫలితంగా ఆ గదిలో అపారమైన సంపద ఉన్నట్టు గుర్తించారు. ఆ గదులకు ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లైతే పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు. సో ఇలా అనేకమైన బంగారుకు సంబంధించిన చాలా విలువైన వస్తువులైతే బయటపడ్డాయి. ఇలా తీస్తున్న కొద్దీ బంగారం బయటకు వస్తూనే ఉంది. ఆలయంలోని ఉత్తరం వైపు రూమ్ డి, ఆంగ్లేయంలో రూమ్ ఎఫ్ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగల్లో ఇప్పటికీ 5 నేలమాళికలు తెరిచారు. ఇందులో బయటపడ్డ సంపద 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే పెద్ద మిస్టరీ ఏంటంటే ఇక్కడ ఉన్న 6వ గదికైతే నాగబంధనం అయితే ఉంది. 5 గదులు తెరిచారు గాని 6వ గది మాత్రం తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొన్నారు. ఆ గదిలో 5 గదుల్లో ఉన్న సంపద కంటే దానికి డబుల్, త్రిబుల్, చాలా రెట్టింపు సంపద ఆ 6వ గదిలో ఉందని వాళ్ళు అంచనా వేశారు. అందులో ఎంత సంపద ఉందో ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. ఓకే భయ్య, ఇప్పుడైతే మన పాయింట్కి అయితే వచ్చేద్దాం. 6వ గదికి నాగబంధనం అయితే ఉంది. ఆ నాగబంధనాన్ని తీయాలి అంటే చాలా కష్టమైన పని. సో మనోళ్ళు కూడా చాలా వరకు అయితే ట్రై చేశారు ఆ గదిని ఎట్టి పరిస్థితులలో తెరుద్దామని. సో ఎప్పుడైతే వాళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తారో సో ఏదో ఒక ఆటంకం అయితే ఏర్పడేది. ఆ గది నుంచి పాములు బుసలు కొడుతున్న సౌండ్స్ కానీ, లేదంటే సముద్రపు అలల సౌండ్లు కానీ ఆ గది నుంచి అయితే
సో, చాలా మందికైతే ఆ సౌండ్స్ అయితే వినిపించాయట. సో, ఎప్పుడైతే ఆ గదిని తెరుద్దామని ప్రయత్నించినప్పుడు, సో, ఆటోమేటిక్‌గా నిప్పు అంటుకోవడం గాని, ఏదో ఒక రకంగా యాక్సిడెంట్ అవ్వడము, ఎలా అంటే తుఫాన్ రావడము, వర్షాలు పడడము, సో, వాతావరణంలో అదో రకమైన కండిషన్‌లు రావడము, సో, అతి భయంకరమైన వాతావరణం ఏర్పడడం అప్పటికప్పుడు. సో, ఇటువంటి విచిత్రమైన సంఘటనలైతే అక్కడ జరిగాయి. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరవ గది జోలికైతే ఎవ్వరు కూడా వెళ్ళలేదు భయ్య. సో, ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఎవరి అవతారం అంటే శ్రీ మహావిష్ణువు అవతారం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారంలో ఆఖరి అవతారం ఏదైతే ఉందంటే అది కల్కి భగవానుడి అవతారం. సో, ఆ ఆరవ గదిని తెరవాలంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. మరి కలియుగ అంతంకి ఆ గదికి సంబంధం ఏంటంటే, ఆ గది ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు మొత్తం ప్రళయం వచ్చి ఈ భూమండలం మొత్తం అంతమవుతుందని, సో కలియుగం అప్పటికి ముగుస్తుంది. కృతయుగం అనేది అప్పుడు ప్రారంభమవుతుంది. సో కల్కి భగవానుడు కలియుగాన్ని అంతం చేసి కృతయుగాన్ని ప్రారంభించడానికి ఆ కల్కి భగవానుడు వస్తాడు కాబట్టి, సో ఈ గది ఎప్పుడైతే తెరుచుకుంటుంది అప్పుడు కలియుగం అనేది ముగుస్తుంది కాబట్టి, సో అదే టైంలో కల్కి భగవానుడు వస్తాడు కాబట్టి, సో అందుకోసమే ఆ గది ఖచ్చితంగా తెరవాలి కాబట్టి, దాన్ని తెరవడానికి మనుషులు సరిపోరు. సాక్షాత్తు భగవానుడే శ్రీ మహావిష్ణువే కల్కి అవతారంలో వచ్చి ఆ గదిని తెరుస్తాడు. తెరిచాక కలియుగం అంతమవుతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సో ఇది చాలా పెద్ద మిస్టరీ. మరి ఇది నిజంగానే కల్కి సినిమాకి లింక్ చేస్తాడా మన నాగశ్విను అనేది మనమైతే చూడాలి. ఒక్కవేళ ఇది గనక నిజమైతే మాత్రం ఉంటది మామ. నిజంగా వేరే లెవెల్‌లో ఉంటది. సో నాకైతే కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి గురించి ఎప్పుడు విన్నా గాని నా రోమాలైతే నిక్కబొడుచుకుంటాయి. సో అటువంటిది అంత పెద్ద సినిమాలో సో వీటికి లింక్ కనుక కరెక్ట్‌గా సెట్ చేసి, సో ఒక ఫ్యూచర్‌లో ఇది నిజంగానే జరుగుతుందన్న ఫీలింగు మనకు గనక కలిగేటట్టు 'కల్కి' సినిమా చేసిందే అనుకో, ఇక ఎవ్వరు కూడా ప్రభాస్‌ని గాని, 'కల్కి' సినిమాని గాని, 'కల్కి' సినిమా క్రియేట్ చేసే డే 1 రికార్డ్స్ గాని, 'కల్కి' సినిమా క్రియేట్ చేసే లైఫ్ టైమ్ కలెక్షన్స్ గాని ఎవ్వరు కూడా ఆపలేరు. మళ్ళీ 'కల్కి' మూవ ఒక్క పార్ట్ కూడా కాదు. ఇంత పెద్ద స్టోరీ ఇది నిజంగా జరిగే స్టోరీ. మామూలు ఫిక్షనల్ స్టోరీలే పార్ట్‌లు పార్ట్‌లుగా తీస్తే ఇది నిజంగా జరిగే స్టోరీ. దీన్ని చూపించాలంటే ఖచ్చితంగా మినిమమ్ 2, 3 పార్ట్‌లైనా పడతది. 2 పార్ట్‌లయితే ఖచ్చితంగా కన్ఫర్మ్‌డ్ భయ్యా. ఇక మూడో పార్ట్ ఉంటుందా లేదా అనేది మనకైతే కొంచెం టైం తీసుకొనైతే వాళ్ళైతే చెప్తారు. ఇక 2 పార్ట్స్ అయితే కన్ఫర్మ్‌డ్. మనకిప్పుడు టీజర్‌లో గాని, ట్రైలర్‌లో గాని వీళ్ళు 'కల్కి' పార్ట్ 2 గురించైతే మనకైతే అనౌన్స్ చేస్తారు భయ్యా. సో వీడియోనైతే ఇంత దూరం చూసినందుకు చాలా చాలా థాంక్స్.